2020వ సంవత్సరం షాహీన్బాగ్ అల్లర్లు గుర్తున్నాయి కదా. యాంటీ సిఏఏ, యాంటీ ఎన్ఆర్సీ ప్రొటెస్టులు. కొంతమంది నిరసనకారుల పేరుతో గుమిగూడి దేశ వ్యతిరేక చేష్టలకు పాల్పడ్డారు, కార్యక్రమాలు చేశారు, హత్యలు చేశారు, సచ్చారు, చంపారు. ఇలా ఎన్నో జరిగాయి. భయంకరమైనటువంటి దశ అది 2019, 2020. అయితే అక్కడ కొంతమంది పైన, సుమారుగా 15 మంది పైన ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి, అరెస్టు కాబడ్డారు, విచారణ జరుగుతోంది. మీకు తెలుసు, ఉపా చట్టం కింద కేసు ప్రయోగిస్తే అది ఏ స్థాయిలో వీళ్ళు నేరం చేసి ఉండవచ్చు అనే ఆధారాలు కలిగి ఉన్నారో అనేది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టులో వీటికి సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి, బెయిల్ పిటిషన్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఉమర్ ఖాలిద్ ఇంకొకడు కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ఒక 7-8 మందికి బెయిల్ వచ్చింది. బెయిల్ రావడంతో వీళ్ళందరూ కూడా జైలు నుంచి వస్తున్నప్పుడు ఆ కోలాహలం ఒకసారి చూద్దాం. చూడండి. అక్కడ మీడియా కూడా వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనవసరం. జైలు నుంచి వచ్చినా కూడా ఏదో ఫ్రీడమ్ ఫైట్ చేసి వచ్చినట్లుగా ఆ కెమెరాలకి ఫోజులు ఇవ్వని చెప్పి అడుక్కుంటున్నారు. చూడండి, అద్భుతంగా ఆవిడికి మెడలో దండం అన్నట్లుగా అన్నీ కూడా వేశారు. ఆ తర్వాత ఆ కోలాహలం మీరు చూడొచ్చు. ఇదంతా ఏంటి, ఏ ఆరోపణల కింద వీళ్ళు లోపలికి వెళ్ళారు అంటే, చెప్పాను కదా, 2020లో ఢిల్లీ అల్లర్లలో జరిగినటువంటి హత్యలు, చేసినటువంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, చేష్టలు, వాటికి సంబంధించిన వాటిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వెళ్ళారు. అయితే వీళ్ళది ఇండైరెక్ట్ పాత్ర ఉంది అంటే వీరు మరీ అంత క్రిమినల్ మైండెడ్ కాదు, దేశ వ్యతిరేకులు కాదు అనే కోణంలో ఆలోచించి సుప్రీంకోర్టు వీళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. ఇది వీరి కోలాహలం. ఇక మరికొంతమంది ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుతూ ఆయన అనవసరంగా లోపల వేసేశారు, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటరు, ఆయన ఒక ప్రజాస్వామ్యవాది అని చెప్పి తెగ పోస్టులు చేస్తున్నారు. కానీ ఇదే ఉమర్ ఖాలిద్ ఏం నినాదాలు చేశాడు? అఫ్జల్ గురు అనేటటువంటి ఉగ్రవాదికి అనుకూలంగా నినాదాలు చేశాడు. అఫ్జల్ గురు ఎవరు? ఆయన పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి, ఏకంగా ఎంపీలని చంపేయాలని చెప్పి ట్రై చేశాడు. ఆయనంతటా ఆయనే మీడియాకి ఇచ్చినటువంటి, అంటే జైల్లో ఉన్నప్పుడు మీడియాకి ఇచ్చినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూ బయట చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. इतना बता दिया था कि हमें अंदर जाके लोकसभा में घुसना है, तो वहाँ पे जो एमपीज है उन पे अटैक करना है और रास्ते में जो भी मिलेगा उसको अटैक करना है. कोई पर्टिकुलर या स्पेसिफिक मकसद तो उन्होंने नहीं बता दिया था. इस पूरे ऑपरेशन में इनकी मदद कौन कर रहा था? मैं कर रहा था. और आपकी मदद कौन कर रहा था? मेरी मदद तो यही कर रहे थे. पीछे से कौन कर रहा था? पीछे से इनका जो लीडर है गाजी बाबा. और गाजी बाबा को कौन मदद कर रहा था उनके पीछे से? गाजी बाबा तो पाकिस्तान से, वो तो इनका पूरा चीफ जो है जम्मू कश्मीर का. तो गाजी बाबा के पीछे कौन लोग थे? पाकिस्तान में जो बैठे हुए कौन लोग थे? वो तो जैश की तंजीम है इसकी, जो जैश इनकी तंजीम है वो पूरी, वही उसका लीडर तो कश्मीर में वही है. वहाँ విన్నారు కదా, 2001లో ఇండియన్ పార్లమెంట్ అటాక్ కేసులో ఈయన విచారణ ఎదుర్కొంటున్న టైంలో ఈ అఫ్జల్ గురు అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది ఓల్డ్ ఇంటర్వ్యూ. అందులో భాగంగా ఈయన క్లియర్గా చెప్పేశాడు అనమాట, ఏ లక్ష్యంతో అటాక్ చేయాలనుకున్నాడు, ఎవరడ్డొస్తే వాళ్ళని కాల్చి లోపల ఉన్నటువంటి ఎంపీలను చంపాలి, ఇది లక్ష్యంగా పెట్టుకుని వీడు గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టులతో కలిసి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలిసిందే. నీ వెనక ఎవరున్నారు అంటే కశ్మీర్లో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పారు. అతను వెనక ఎవడున్నాడంటే పాకిస్తాన్. అదే ఆ పాకిస్తాన్లో ఎవరు అంటే జైషే అని చెప్పి క్లియర్గా చెప్తుంటే, ఇతన్ని హర్ ఘర్ సే అఫ్జల్ నికలేగా, ఇతనికి ఉరి తీసిన తర్వాత హర్ ఘర్ సే అఫ్జల్ నికలేగా అని చెప్పి నినాదాలు చేస్తే ఈ ఉమర్ ఖాలిద్ కానీ ఇంకొంతమంది కానీ నిరసనలు చేశారు. మరి వాళ్ళని దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేటటువంటి చట్టం కింద అరెస్టు చేయరా? అరెస్టు చేసి బెయిల్ ఇచ్చేయాలా? బెయిల్ వచ్చింది కదా అని బయటకు వస్తే వాళ్ళకి నీరాజనాలు పలకాలా? ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. వీళ్ళందరూ కూడా హక్కుల కోసం పోరాడే వాళ్ళ, ఈ ప్రకాష్ రాజు, ఈ వీళ్ళందరూ కూడా బ్యాచ్ అంతా కూడా ఈ ఉమర్ ఖాలిద్తో షేక్ హ్యాండ్లు ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి ఎలాంటి దారుణాలు చేశాడు, ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడు, నినాదాలు చేశాడు, ఈ కోణంలో చూడాలి కదా. ఎందుకు వీరికి ఈ దేశభక్తి అనేది లేదు? ఇది అర్థం కావట్లేదు. ఈ ఢిల్లీ అల్లర్లలో
సుమారుగా 53 మంది చనిపోయారు. అందులో ప్రధానంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ, ఇతని గురించి ఒకసారి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడండి. ఎంత దారుణంగా చంపి పడేశారు, డ్రైనేజ్లో పడేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్ని కూడా చంపేశారు. నిరసనల పేరుతో చంపేయడాలు ఏంటండి? అంటే అదొక రెడ్ జోన్ లాగా అయిపోయింది. అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళకి గ్యారంటీ లేదన్నమాట. ఈ ఉమర్ ఖలీదు, షర్జీల్ ఇమాం వీళ్ళు కొంతమంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉన్న సమయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, దేశాన్ని అస్థిరపరచడానికి ఈ ప్లాన్ చేశారు అనేది ప్రధానంగా పోలీసులు చేస్తున్న ఆరోపణ. ఓకే, ఇక తాజాగా జనవరి 5, 2026 బెయిల్ పొందిన వారి పేర్లు చూసుకుంటే మీరన్ హైదర్, గుల్ఫీషా ఫాతిమా, ఫిషావుర్ రెహమాన్, మహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్ వీళ్ళు 5 కూడా నిందితులు. ఈ నిందితులకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరు సుమారుగా 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఉమర్ ఖలీద్కి, షర్జీల్ ఇమామ్కి బెయిల్ ఇవ్వకపోవడంతో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మండిపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలను చూశారు కదా, కుదిరితే ఉమర్ ఖలీద్ చేసిన నిరసనల క్లిప్ కూడా ప్లే చేస్తాను చూడండి. कश्मीर की महिलाएं संघर्ष करो, तो अफजल की हत्या नहीं सहेंगे, कितने अफजल मारोगे, तो राइट टू सेल्फ डिटर्मिनेशन लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव. Program is basically about against the occupation of Kashmir by the Indians. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరూ మెయిన్గా ఉన్నారు, ఉమర్ ఖలీదు, షర్జీల్ ఇమాం. కనుక సుప్రీంకోర్టు వాళ్లకు బెయిల్ మంజూరు చేయలేదు. ఇంకో ఏడాది పాటు మీరు బెయిల్ కోసం అప్లై చేసిన ఛాన్స్ లేదు, ఏడాది తర్వాత ట్రై చేసుకోండి, ఈలోగా విచారణ అధికారులకు సహకరించండి అని కోర్టు చెప్పడం జరిగింది. వీరిద్దరి పాత్ర ఈ కుట్రలో కేంద్ర బిందువుగా ఉంది, అలాగే వీరిపై ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయి అని కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే బెయిల్ ఇవ్వలేదు. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి జనాల్ని మభ్యపెడుతున్నటువంటి వీళ్ళ విధానాల్ని ఇప్పటికన్నా గమనించండి. దేశ వ్యతిరేక శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కనికరించకండి. వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు, వారు వేర్పాటువాదులు, వారు మతఛాందసవాదులు, వారు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూసేటటువంటి నరరూప రాక్షసులు. తస్మాత్ జాగ్రత్త.